నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. యావజ్జీవ శిక్షబడినటువంటి శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్ పెరోల్పై బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అతను పెరోల్ వెనక కీలకమైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి అరుణ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే సాధారణ మహిళ అసాధారణ మహిళగా పరిణితి చెంది ఐపీఎస్లను అయితేనేమి జైలు అధికారులు అయితేనేమి తన గ్రిప్లో పెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా తనకి పెరోల్ వచ్చేటట్లు చేసి తనని నాటకీయంగా హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ రాశిలలో వదంతం కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పెరోల్ విషయం సంచలనంగా మారింది. అందులో భాగంగానే వైసీపీ మాజీ మంత్రి ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కారు. ఆయన కుమారుడికి తను 11 లక్షలు ఖర్చు పెట్టారంటూ ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ చెప్పండి, ఒక సాధారణ మహిళ అరుణ ఒక అసాధారణ మహిళగా ఈరోజు రూపాంతరం చెంది నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎస్లను అయితేనేమి మంత్రులను అయితేనేమి మేనేజ్ చేసి ఒక జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తిని బయటకు తీసుకొచ్చి తనకి చెయ్యి విరిగితే హాస్పిటల్లో ఉంటూ రాసలీలలో కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో పూర్తి ఎపిసోడ్లో మీ విశ్లేషణ ఏంటి సార్? డిసెంబర్ 17, 2024 నెల్లూరులో ఉన్నటువంటి కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తి ఆసుపత్రికి రావడం జరిగింది. అతను హత్యానేరం కింద జీవిత ఖైదు విధించబడ్డటువంటి వ్యక్తి. అంటే అనారోగ్య కారణం అని చెప్పని ఆసుపత్రికి వచ్చినప్పుడు అక్కడ సెటిల్మెంట్ కార్యక్రమంలో ఘర్షణ సందర్భంగా కత్తిఘాటు అయిందని నివేదిక రావడం కూడా జరిగింది. అంటే అది వాడు వస్తూ ఉంటే ప్రమాదవశాత్తు కారుకి ప్రమాదం అయితే గాయమైనట్టు వాడు చెప్పడం కూడా జరిగింది. కానీ వాస్తవంగా చూసుకుంటే అది కత్తిఘాటు అని చెప్పని తేలింది. అసలు ముందు దీనికన్నింటికంటే కూడా మామూలుగా పెరోల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే కారాగారంలో మగ్గే వ్యక్తులకు కావచ్చు, వాళ్ళ ములాఖత్తులో తప్ప విడిసాట ఎక్కడ కలవడానికి వీల్లేదు. ఓకే, ఆసుపత్రి కావచ్చు, మిగిలినన్నీ కూడా పోలీసుల పర్యవేక్షణలో జరగాలి. మరి అలాంటిది ఆ మహిళ అరుణ అనే మహిళ మరి అట్లా అతనితో రాసలీలలో కార్యక్రమంలో భాగంగా ఆ విధంగా ఉండటం, అది వాళ్లే ప్రత్యేకంగా తీయించుకోవటం, అది ఈరోజు వైరల్ కావటం, అంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ముందుగా ఎవరు సహకరిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఇది గమనించుకోవాలి. అంటే జైలు అధికారు, జైలు సూపరింటెండెంట్, మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు, మరి ఏదైతే ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రి సిబ్బంది, వీళ్ళ సహకారం లేకుండా అయితే జరగదు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఆసుపత్రి సిబ్బందికి సహకారం కనుక లేకపోతే అక్కడ సెటిల్మెంట్ జరిగే సందర్భంగా ఆస్కారం లేదు. గొడవ జరిగినప్పుడు వాళ్ళు ఫిర్యాదు అయితే చేయాలి కదా. డెఫినెట్లీ ఫిర్యాదు చేయలేదు అంటే వాళ్ళ పాత్ర కూడా దీంట్లో ఉంది. అంటే పోలీసు వారు సంపూర్ణంగా సహకరించారు. నిస్సందేహంగా పోలీసు వారు సంపూర్ణంగా సహకరించారు. వాళ్ళను సహకరించే విధంగా చేసినటువంటి అరుణ అనే మహిళ అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. మీరు అన్నట్టు ఆమె సామాన్య మహిళగా మనం చిత్రీకరించాల్సిన పని లేదు. నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో డబ్బు పవర్ కంటే కూడా మహిళ బాగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చాలా రుజువైనవి. ఇవాళ కొత్తగా మనం చెప్పుకోవాల్సిన లేదు. పవిత్ర భారతదేశంలో మహిళకి ప్రత్యేకమైన స్థానం అంటూ ఉంది. ఇప్పుడు ప్రతి మహిళని గౌరవిస్తాం మనం. కానీ ఇలాంటి వాడు కూడా ఉంటారు, లేరని అయితే మనం అనలేం. కాకపోతే ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికారం కోల్పోయిన వాళ్ళకు కూడా ఆ మంత్రి కొడుకుతోటి సన్నిహిత సంబంధాలుండి వాళ్ళ మనిషి అయి ఉన్నటువంటి ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి చూడండి. అంటే ఏ స్థాయిలో ఇంకా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ అనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఒకవైపునేమో మద్యం కుంభకోణంలో ఇదే డిపార్ట్మెంటు సిట్ రూపేణ అద్భుతాలు సృష్టిస్తుంది. కరెక్ట్. కాకాని గోవర్ధన్ రెడ్డిని పట్టుకొని వచ్చింది. అవును. అలాగే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేస్తే అతన్ని ఛేదించింది. ఇంత వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాయి. మరి ఇంత సమర్థంగా పనిచేసేటువంటి ఇదే పోలీసు వ్యవస్థలో మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే దీన్ని ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. ముఖ్యంగా ఈ అరుణ అనే మహిళల గురించి కనుక మనం చూసుకుంటా ఉంటే ఈరోజు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లు ఆ మాజీ మంత్రి కొడుక్కి 11 లక్షల రూపాయలు, అంటే ఒక మంత్రి కుమారుడికి 10 లక్షలు పెమిషన్ కోసం ఖర్చు పెట్టారనేది వస్తుంది. పెమిషన్ అంటే మెడికల్కి సంబంధించిన ఒక డిసీజ్. అవునవును. అయితే మరి ఎందుకు ఖర్చు పెట్టింది? ఒక సాధారణ మహిళ 11 లక్షలు ఖర్చు పెట్టమంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ డబ్బులు రావడం పెద్ద సహజం, మామూలు విషయమే కదా. దాని గురించి మనం ఎక్కువగా బదలు కొట్టుకోవాల్సిన అవసరం అంటూ లేదు. ఈ
పెరోల్లో ఉన్న వ్యక్తికి ఆ విధంగా చేసినటువంటి మహిళకి 11 లక్షలు తీసుకురావడం పెద్ద విశేషం ఏమని చెప్పండి. అంటే పెరోల్లో ఉన్న వ్యక్తిని ఈరోజు బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేసి సెటిల్మెంట్లు చేపిస్తుంది అంటే ఏ స్థాయిలో? పోలీసులు సహకరించాలి అంటే వాళ్ళకి గట్టిగానే ధనం అందాలి కదా, లేదంటే రాజకీయ నాయకులు ఉండాలి కదా. అంటే మాజీ మంత్రి కొడుకు లేకపోతే మాజీ మంత్రులు సహాయ సహకారాలతోటి అతను బయటకు వచ్చాడు అంటే ఇంకా అక్కడ మాజీ మంత్రుల పెత్తమే జరుగుతుందా? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. సార్ మీరు అన్నట్టుగా నిజంగానే మాజీ మంత్రులు అయ్యుండి కూడా ఇప్పుడు ప్రజెంట్ కూటమి గవర్నమెంట్లో కూడా వాళ్ళు చక్రం తిప్పుతున్న నేపథ్యం. అయితే సాక్షిలో దీనికి భిన్నంగా వార్తలు వండి వారుస్తున్నారు. ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారి మీద దీని మొత్తాన్ని పులిమే ప్రయత్నం చేస్తున్నారు. అంటే హోమ్ మినిస్టర్ అనితయే పెరోల్ ఇవ్వడానికి కారణం, అంతేగాని వైసీపీ మూలాలేం కాదు అని చెప్పి టార్గెట్ అనిత గారు హోమ్ మినిస్టర్ గారు అన్నట్టుగా చూపిస్తున్నారు. మనం దీన్ని ఏ విధంగా అర్థం? ఇప్పుడు ఆ విచారణలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కదా. నిజంగా గనక హోంమంత్రి అనిత గారే గనక ఈ కార్యక్రమాల్లో భాగం ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిస్సందేహంగా చర్యలు తీసుకుంటారు. అందులో అనుమానం ఏముంటుంది? ఇప్పుడు ఆమె స్వయంగా ప్రకటించింది, దీని మీద విచారణకు ఆదేశించింది. ఆ విషయాలన్నీ నిగ్గుదేలినాయి అనుకోండి, ఆమె బాధ్యురాలు అయితే చర్య తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ అరుణ అనే వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అంటే అక్కడ మాజీ మంత్రులు అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పెద్దల సహాయ సహకారాలతో చేస్తున్నారు అంటే అందుకే కావాలి. ప్రతి వాళ్ళు నెల్లూరు జిల్లా కావాలనుకుంటున్నారు, నెల్లూరు కారాగారం కావాలనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అనధికారికంగా డబ్బులు బాగా వస్తాయనా అక్కడ కార్యక్రమాలు అంటే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు సహకరిస్తున్నారేమో అనే అనుమానం ఇప్పుడు దీన్ని బట్టి వస్తూ ఉంది. నన్ను మిథున్ రెడ్డి కూడా అదే అడిగాడు కదా. ఎస్ కరెక్ట్. అంటే అక్కడ వాళ్ళకి అంత వెసులుబాటు అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తారు. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి కలుస్తారు, సీసీ కెమెరాలు కూడా ఆపేస్తారు, వాళ్ళు ఏమైనా చేయగలరు. అంటే పూర్తి వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ లాగా తయారై నిస్సందేహంగా అక్కడ. కాబట్టి వాళ్ళు అందరూ అక్కడ కోరుకుంటున్నారని అయితే నేనైతే భావిస్తున్నా. ఇక్కడికి వచ్చే తలికి ఈరోజు అనిత గారు దాని మీద చర్యలు తీసుకోమని చెప్పని చెప్పారు, ఆదేశించారు. విచారణ జరుపుతారు, తర్వాత దాని మీద చర్యలు ఉంటాయి. ఇక్కడ ఇంతవరకే పరిమితమా ఈమె ఈ అరుణ అనే వ్యక్తి? ఇంకా ఎలాంటి కార్యక్రమాల్లో ఉంది? అంటే తనను తాను దిశ ప్రచారంకర్తగా తను ప్రజెంట్ చేసుకున్నారు. అప్పుడు వైసీపీ వాళ్ళకి తెలియకుండా తను ప్రకటించుకునే ఆస్కారం ఉందంటారా? ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే చీమ చిట్టుకుమన్నా కూడా అప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి తెలుస్తుంది. అవును, ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఆయనకు తెలియకుండా ఏ కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి ఇవి స్వతంత్రంగా ప్రకటించుకుంటా అంటే చూస్తూ కూర్చునేంత వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీలో లాగా పానీలని చెప్పి ఊరుకునే రకం కాదు వాళ్ళు. వాళ్ళు ముక్కు పిండి అన్నీ వసూలు చేస్తూ ఉంటారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సార్ ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి చెయ్యి విరిగింది అంటున్నారు కదా. చెయ్యికి విరగలేదు, గాయమైందట. గాయమైంది. ఇప్పుడు వాహనం యాక్సిడెంట్ అయితే జరగలేదు, అది మామూలుగా ఘర్షణలో సెటిల్మెంట్లో భాగంగా అవతల వాళ్ళు కత్తితోటి దాడి చేస్తే గాయమైందట. అయితే ఆయన మరి చెప్పడం ఏంటంటే వెహికల్ దిగుతూ ఉంటే వేరే 2 వీలర్ వచ్చి కొట్టింది చెయ్యికి అనేది చూస్తా కూర్చుంటారు పోలీసులు. అవును, ఎస్కార్ట్ కూడా అక్కడ అసలు కనిపించట్లేదు హాస్పిటల్లో కానీ ఎక్కడైనా. అదే కదా, అంటే వాళ్ళు ఏ విధంగా, నేను ఇందాక అందుకే అంది, ఆసుపత్రి వాళ్ళు సహకారం ఉంది, పోలీసుల సహకారం ఉంది, రాజకీయ నాయకుల సహకారం ఉంది. కాబట్టే హత్యా నేరం చేసిన అతను సెటిల్మెంట్ చేయడానికి వచ్చాడు అంటే అతని చేత ఏ విధంగా బెదిరించడానికి అతను ఉపయోగించుకుని ఏం చేయాలనుకుంటున్నారో అర్థమవుతుంది కదా. ఓకే, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. అంటే ఏ విధంగా ఈ వ్యవస్థలు ఉన్నాయి, ఎవరు దీన్ని ప్రక్షాళన చేయాలి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు రక్షణ వహించవలసినటువంటి రక్షక దళమే ఈరోజు భక్షక దళంగా తయారైతే ఎవరు దాన్ని సరిచేయాలి? అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా దీనికి? కంచె చైన్ మేసి అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా ఈ జరిగే పరిణామాలకి? ఒక హంతకుడికి సహకరిస్తున్నారు అంటే, లేదంటే ఇలా చేసే వాళ్ళకి సెటిల్మెంట్లు వాళ్ళ కోసం సహకరిస్తున్నారు అంటే ఏం చేసుకుంటారు ఈ డబ్బులు సంపాదించుకొని? ఆ రక్తపు కూడి తింటే వాళ్ళకి హరాయించిద్దా? ఖచ్చితంగా కర్మ అంటారుగా. మనం అసలు ఎటు వెళ్తుంది ఈ సమాజం? ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తున్నారు? ఈరోజు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక మహిళ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారు అంటే అసలు దీన్ని క్షమించవచ్చు అసలు? సార్ చివరిగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన విషయంలో ఆయన అభివృద్ధి ప్రధానంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది సాక్షాత్ ఎమ్మెల్యేలే తప్పు చేసినప్పుడు ఈరోజు స్టేట్మెంట్ కూడా వాళ్ళ పనితీరు మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అంటే గుంటూరు తూర్పు కావచ్చు, అనంతపురం ఎమ్మెల్యే కావచ్చు, ఇలా కొంతమంది మీద సరి చేసుకుని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈ ఎపిసోడ్లో మరి ఇక చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది? ఆయన దీనికి ఎలా ముగింపిస్తారు? ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు అభివృద్ధి అని చెప్పి పరుగులు పెడుతున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఈరోజు మాకు సముద్రంలో వెళ్తూ ఉంటుంది, చిన్న బొక్కజాలు మునిగిపోవటానికి. ఇలాంటి ఉదంతాలే కదా కళ్ళ ముందు కనపడుతున్నాయి. శాసనసభ్యుల మీద కోపట్టడం ఏంటి? శాసనసభ్యుల మీద వాళ్ళు మార్చుకోమని చెప్పటం ఏంటి?
నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసి వేరే వాళ్ళకి అధికారాలు ఇవ్వండి, అధికారులకి వీళ్ళతోటి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళకేం పనులు కావడానికి వీళ్ళేది ఇకనా అని చెప్పని కత్తెరలేయండి. దావకు రారా? ఖచ్చితంగా దావకు వస్తారా రారా? కంపల్సరీ. మారమంటే మారతారా వాళ్ళు? రక్తం రుచి మరిగిన పులి సామెతలేక తయారయ్యారు కదా ఈరోజు రాజకీయ నాయకులు. ట్రూ సార్. ఆ పార్టీ నుంచి వచ్చి ఆ పార్టీలో ఎలా దోచుకోవాలో, ఎలా దాచుకోవాలో, ఏ రంగాల్లో దోపిడీ చేయాలో దగ్గరుండి చేయించిన వాళ్ళు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చేసి వాళ్ళకి ఆశ చూపించి పేకాట ఆడిస్తే ఎంత వస్తాయి, ఇసుక దోచుకుంటే ఎంత వస్తాయి, మద్యంలో ఎంత వస్తాయి, గనుల్లో ఎంత వస్తాయి, భూమి సెటిల్మెంట్లు ఎంత వస్తాయి, రియల్ ఎస్టేట్కి ఎంత వసూలు చేయొచ్చు అని చెప్పని వీళ్ళకి దారులు చూపించేసి వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే వీళ్ళు ఆచరిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు మారమని చెప్పాల్సిన అవసరం ఏంటి? చర్యలు ఉండాలా వద్దా? మిగిలిన వాళ్ళు భయపడాలంటే చర్యలు అయితే ఉండాలా వద్దా? ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారిని చూసి గెలిపించారు. అవును. ఆయన అయితే ఈ రాష్ట్రం బాగు చేస్తాడనే ఒకే ఒక్క అభిప్రాయంతో 151 స్థానాలు వచ్చిన వాళ్ళకి 11 స్థానాలు పరిమితం చేసి మీ కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు ఇచ్చారు అంటే వాడు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏ విధంగా భయకంపితులకు లోనై వాటి మీద అసహ్యంతో మిమ్మల్ని గెలిపించారో అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి కఠిన చర్యలు ఉండాలా. ఉదాసీనంగా ఉన్నారనుకోండి రాష్ట్రం నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి రాష్ట్రం నష్టపోయింది. మళ్ళీ గాడిని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కావాల్సి వస్తున్నారు. ఆ లోపు సంపదను దోచుకుంటున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, యువత నిర్వీర్యమైపోతుంది, ఒక తరమే నాశనం అయిపోతూ ఉంది, జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంది. కనీసం ఓ సంవత్సరంలోనన్నా చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని గుర్తించారు కాబట్టి చర్యల్లో భాగంగా కనుక ముందుకెళ్తే అన్నీ సర్దుకుంటే రాష్ట్రాన్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్.